వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ AI ఎడిట్స్ విత్ సిద్ధు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఏమైంది, జాబ్ లో సెలెక్ట్ అవ్వలేదా? ఇంటర్వ్యూలో ఎక్సెల్ వస్తుందా అని అడిగితే కొంచెం లూజ్ అవుతుంది అన్నానే. మీకు ఈ జాబ్ లో ఏ రోల్ కావాలి? నాకు చికెన్ డబుల్ ఎగ్ రోల్ కావాలి. నా లైఫ్లో నాకు దేవుడిచ్చిన ప్రాబ్లమ్స్ కన్నా నేనే కొని తెచ్చుకున్న ప్రాబ్లమ్సే ఎక్కువ. ఈ రాత్రి ఏం ఆలోచిస్తూ ఉన్నావురా? పొద్దున్నుంచి నేను చేసిన అన్ని పనులు గుర్తు చేసుకున్నారా? నాకు బాగుపడే లక్షణాలు ఒక్కటి కూడా లేవని అర్థమైంది. ఏమైంది పాపా? మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తా అంటే పంపించరు. మళ్ళీ నాకే లోక జ్ఞానం లేదు అంటారు. అమ్మా, ఏదైనా మంచి మోటివేషన్ డైలాగ్ చెప్పురా. చెప్పులు లేకపోయినా మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడేమోరా, కానీ మనిషి లేకుండా చెప్పులు మాత్రం ఎక్కడికి వెళ్ళలేవు. ఒసే పెంగ్విన్, ఎందుకు ఆ మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళావే? ఇక్కడ ఇన్స్టాలో అందరూ అల్లాడిపోతున్నారు. ఏదో చెప్తా అన్నావు, ఏంటి మామా? వారానికి ఒక పూట బిర్యానీ తినే రోజులు పోయి వారానికి ఒక పూట తెలుగింటి భోజనం చేసే రోజులు వచ్చాయి. ఒరే, తినడం తిరగడం, నాకు నువ్వు నీకు నేను రీల్స్ షేర్ చేసుకోవడం తప్ప మన ఇద్దరం ఎప్పటి వరకు పీకిందేమని ఉందరా? ఏంటి మామ, ఏమైంది? నేను వేరే వాళ్ళకి చేసిన సహాయం ఏదో నాకు నేనే చేసుకుని ఉంటే ఇప్పటికీ ఊర్లో సగం ఆస్తులు నావే ఉండేవిరా. మా, ఏదైనా మంచి మోటివేషన్ డైలాగ్ చెప్పురా. చెప్పులు లేకపోయినా మనిషి ఎక్కడికైనా వెళ్తాడేమో కానీ మనిషి లేకుండా చెప్పులు మాత్రం ఎక్కడికి వెళ్ళలేవు. ఏమైంది బాబు? ఏంటో ఈ జీవితం, బండి ఉంటుంది కానీ పెట్రోల్కి మాత్రం డబ్బులు ఉండవు. పెళ్ళవక ముందు ఆకాశంలో ర్యాకెట్ లాగా ఫ్రెండ్స్ అందరం అన్ని ఊర్లు తిరిగేవాళ్ళం కదరా. పెళ్ళయ్యాక మాత్రం బాత్రూంలో బకెట్ లాగా ఒక దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఏంట్రా, ఈ అమ్మాయిలకి తండ్రి 10 సార్లు తిట్టినా కోపం రాదు, కానీ మొగుడు ఒక్కసారి తిడితే ఎక్కడ లేని కోపం వస్తుందికా. అరే, ఈ డాక్టర్ రాసే రాత, మెడికల్ షాప్ వాడికి పెళ్ళాం పెట్టే టార్చరు హస్బెండ్కి తప్ప ఎవరికీ అర్థం కావురా. అరే, పార్టీల కోసం హక్కుల కోసం పోరాడేదేమో మగవాళ్ళేరా, కానీ పథకాలు మాత్రం ఆడవాళ్ళకే ఇస్తారేంట్రా? ఏమైందిరా, హ్యాపీగా ఉన్నావుకా? బ్యాంక్ అకౌంట్లో 1,00,000 రూపాయలు ఉన్నా రాని ఆనందం, పాత ప్యాంట్ జేబులో 10 రూపాయలు దొరికితే వచ్చే ఆనందం ఏ వేరు కదరా. చిన్నప్పుడు చీకటి అంటే చాలా భయం వేసేది, కానీ ఇప్పుడు వచ్చే కరెంట్ బిల్ చూస్తూ ఉంటే రాత్రులు లైట్ వేయాలన్న భయం వేస్తుంది. పెళ్ళవక ముందు ఆకాశంలో రాకెట్ లాగా ఫ్రెండ్స్ అందరం అన్ని ఊర్లు తిరిగే వాళ్ళము. పెళ్ళయ్యాక మాత్రం బాత్రూంలో బకెట్ లాగా ఒక దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఏం బతుకురా? ఏందిరా అలా ఉన్నావు? ఈ మధ్య ఇంట్లో కన్నా ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఉంటున్నాం రా. ఏదో చెప్తా అన్నావురా, ఏంట్రా అది? నా మైండ్ ఎంత షార్ప్ ఉందో తెలుసారా? క్వశ్చన్ పేపర్ చూడగానే రిజల్ట్ ఏంటో ఇట్టే చెప్పేస్తారా. ఏం చేయాలో తెలియక తూర్పు దిక్కుని తిరిగి దండం పెట్టుకుందాం అనుకుంటే తూర్పు పెట్టో కూడా తెలియట్లేదే నాకు. ఏంటో నా జీవితం. బస్సులో అమ్మాయి బాగుంది అని మంచి పాట పెట్టి ఇండైరెక్ట్ గా లైన్ వేస్తుంటే అన్నయ్య వాల్యూమ్ తగ్గించందిరా. ఏంట్రా, ఏం ఆన్సర్స్ రాయలేదు? చదివిన క్వశ్చన్స్ అన్నీ ఎగ్జామ్ పేపర్లో వచ్చాయి అన్న ఆనందంలో ఆన్సర్స్ అన్నీ మర్చిపోయాను టీచర్. హ్యాపీ మూమెంట్స్ని కూడా ఓవర్ థింక్ చేసి చెద్దగొట్టుకోవడం నాకు అలవాటు అయిపోయింది. దీనికి సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయరా ఫ్రెండ్స్. ఏమైంది బాబు? అమ్మకి జలుబు చేసిందని చెప్తే కాసేపు ఆ ఫోన్ వాడడం తగ్గిస్తే అన్ని రోగాలు పోతాయంది. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు అలా ఉన్నావు? ₹5 చిప్స్ ప్యాకెట్ కొనుక్కుంటే చిప్స్కి డబ్బులు పెట్టానా లేదా అందులో ఉన్న గాలికి డబ్బులు కట్టానా అర్థం కావట్లేదురా. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.